న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. బి న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఎగువ ప్రాంతాలు, ముంబై, నాసిక్ ప్రాంతాల్లో అధిక శాతంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో యానాం అధికారులను అప్రమత్తం చేసే పనిలో పడ్డారు. స్థానిక శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గురువారం యానాంలో వివిధ శాఖల అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి యానాంలో లోతట్టు ప్రాంతాలను గుర్తించి ప్రజలను అప్రమత్తం చేసి తగు సూచనలు ఇచ్చి జాగ్రత్తలు తెలపాలని అశోక్ కోరారు. అధికారులు ఎప్పటికప్పుడు వాతావరణం శాఖ వారి సూచనలు, సలహాలు పాటించాలని కోరారు. ఎటువంటి విపత్తులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాము అంటూ ప్రజలకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఎగువ ప్రాంతాలు, ముంబై, నాసిక్ ప్రాంతాల్లో అధిక శాతంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో యానాం అధికారులను అప్రమత్తం చేసే పనిలో పడ్డారు. స్థానిక శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గురువారం యానాంలో వివిధ శాఖల అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి యానాంలో లోతట్టు ప్రాంతాలను గుర్తించి ప్రజలను అప్రమత్తం చేసి తగు సూచనలు ఇచ్చి జాగ్రత్తలు తెలపాలని అశోక్ కోరారు. అధికారులు ఎప్పటికప్పుడు వాతావరణం శాఖ వారి సూచనలు, సలహాలు పాటించాలని కోరారు. ఎటువంటి విపత్తులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాము అంటూ ప్రజలకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. And lighting was completely stopped, sir. In Delhi road, up to Rajiv people, some 18 people, sir. Because of that, road are busted. The cable are Busted. They can't change the cable to something It's that's a huge amount, sir. PWD is saying it's a huge amount. Exactly. We are waiting for the time. It's waiting for the budget. It is water. I mean water proved as Resistance, not resistance. Yes. It's a overload. This happens. That electricity, sometimes of the high voltage, that's one point. That amount of set for 56 or 70 bulbs, first 10, first 16, 8 volt. completely. Okay. We can't touch that by maintaining transformer. Yes, sir. You have to check there, but it will cost more also. So that he is waiting for the budget. This issue is In the next 2-3 days, we can keep a review meeting with all the departments for this budget, sir. okay. So last time also you Before budget, no, sir. Again, it will be. Yes. They are sending already. They have sent BEs and. yes, they have sent Sir, once we check it, sir. Yes, sir. Last time I will give you a letter, sir. yes, sir. In the next I 2-3 call the days. people. What are the things that we have included? I will give you a letter, sir. Whenever it is. Okay, sir. Thank you. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం దర్యాలతిప్ప రైతులు నూతన కార్యవర్గ ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతన రైతు సంఘం స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ని మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం దర్యాలతిప్ప రైతులు నూతన కార్యవర్గ ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతన రైతు సంఘం స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ని మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. అనంతరం రైతాంగంలో పడుతున్న అనేక ఇబ్బందులు ఎమ్మెల్యేకి విన్నవించుకున్నారు. అశోక్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులకు సూచిస్తానంటూ తెలిపి నా వంతు సహకారాలు ఎప్పుడు ఉంటాయంటూ హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నూతన సంఘం అధ్యక్షుడు తిరుకోటి భైరవస్వామి, ఉపాధ్యక్షుడు వాకపల్లి సుబ్బారావు, సెక్రటరీ మట్టా రాంబాబు, జాయింట్ సెక్రటరీ సబతి రాంబాబు, ట్రెజరర్ సబతి లోకేశ్వరరావు, మెంబర్స్ కోరుకొండ అప్పన్న, కిడ్ల శ్రీను, పెయ్యాల దరకాసులు, ఎడ్ల లవరాజు, కోరుకొండ సూర్యం, సొసైటీ ప్రెసిడెంట్ కోరుకొండ ఆనందరావు, మెల్లం శ్రీనివాస్, రైతులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్ పరిధిలో రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న యువకుడు అరెస్ట్ చేసిన ఆర్పీఎఫ్ పోలీసులు. నిందితుడు ప్రతిపాడు మండలం రాజపల్లికి చెందిన సేనాపతుల మనీష్ గా గుర్తించారు. నిందితుడి నుంచి 12 లక్షల విలువైన 190 గ్రాముల బంగారు నగలు, ఓ బైక్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు
కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్ పరిధిలో రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న యువకుడు అరెస్ట్ చేసిన ఆర్పీఎఫ్ పోలీసులు. నిందితుడు ప్రతిపాడు మండలం రాజపల్లికి చెందిన సేనాపతుల మనీష్ గా గుర్తించారు. నిందితుడి నుంచి 12 లక్షల విలువైన 190 గ్రాముల బంగారు నగలు, ఓ బైకు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు ఈ మధ్యకాలంలో ఈ రైల్వేలో ఏసీ కోచ్ల్లో ఉన్న ప్రయాణికులను టార్గెట్ చేసుకొని నేరస్తులు వాళ్ళ యొక్క వస్తువుల్ని లాక్కెళ్ళిపోవడం దొంగతనం చేయడం జరుగుతుంది. ఆ విధంగా మాకు ఈ మధ్యకాలంలో మన ఎలమంచిలి, నర్సీపట్నం, తుని, ఈ అన్నవరం, సామలకోట వరకు కొన్ని నేరాలు రిపోర్ట్ అయినాయి. వాటిని పట్టుకోవడం కోసం తుని ఎస్ఐ మారుఫ్ గారు మరియు వారి సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, కానిస్టేబుల్స్ రామకోటి, ప్రసాద్, శ్రీను మరియు సిఐపి ఎస్ఐ గారు సతీష్ గారు, వారి యొక్క కానిస్టేబుల్ రవి ప్లస్ ఇక్కడ ఆర్పీఎఫ్ ఎస్ఐ గారు గోవిందరాజుల యొక్క ఆధ్వర్యంలో స్పెషల్ టీం ఫార్మేట్ చేయడం జరిగింది. వాళ్ళు మొత్తం ఈ యొక్క ట్రైన్స్లో మూవ్ అవుతూ మరియు ప్లాట్ఫామ్ మీద అబ్జర్వ్ చేస్తూ వీళ్ళ యొక్క దొంగల యొక్క మూవ్మెంట్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అలా వాచ్ చేస్తుండగా లాస్ట్ మంత్లో మాకు ఈ కాకినాడ ఎక్స్ప్రెస్లో అఫెన్స్ ఒక నేరస్తుడు చేస్తూ ఆ సామలకోట ప్లాట్ఫామ్ చేయడం గమనించాము. ఆ యొక్క ఫుటేజ్ యొక్క ఆధారంగా ఆ నేరస్తుడిపై నిఘా పెట్టారు. నిఘా పెట్టి అతను ఈరోజు తుని ప్లాట్ఫామ్ పై అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 190 గ్రాముల బంగారము, 4 కేసుల్లో 190 గ్రాముల బంగారము ప్లస్ ఒక బైకుని రికవరీ చేశారు. వాటి విలువ 12,10,000 ఉంటుంది. ఈ యొక్క ఎవరెవరైతే కష్టపడ్డారో వాళ్ళందరూ గతంలో కూడాను ఇదే సంవత్సరంలో ఇంకో 2 కేసుల్లో కూడాను పట్టుకొని అరెస్ట్ చేసి ప్రాపర్టీ యొక్క రికవరీ చేయడం జరిగింది వాళ్ళకి. ప్రాంతమైన యానాంలో సాగర్ కవచ్ కార్యక్రమాన్ని రెడ్ ఫోర్స్ ఆధ్వర్యంలో యానాం బ్రిడ్జ్ వద్ద డమ్మీ బాంబు ఏర్పాటు చేయడానికి గాను తీవ్రవాదుల రూపంలో వచ్చిన మెరైన్స్ పోస్ట్ గార్డ్ నేవీ పోలీస్ బృందాన్ని చాకచక్యంగా పట్టుకున్న యానాం ట్రాఫిక్ ఎస్ఐ నూకరాజు వారి బృందం. ఆంధ్ర యానం ప్రాంతంలో ఉగ్రవాదులు టార్గెట్ ను నిర్వీర్యం చేయగలరా పోలీస్ అన్న సవాల్ పైన ఈ అవగాహన ఉంటుందని రెడ్ ఫోర్స్ బృందం తెలియజేశారు. యానం పోలీసులు నిఘాపైన ప్రత్యేక దృష్టి సారించడంపైన హర్షం వ్యక్తం చేశారు. ప్రాంతమైన యానాంలో సాగర్ కవచ్ కార్యక్రమాన్ని రెడ్ ఫోర్స్ ఆధ్వర్యంలో యానాం బ్రిడ్జ్ వద్ద డమ్మీ బాంబు ఏర్పాటు చేయడానికి గాను తీవ్రవాదుల రూపంలో వచ్చిన మెరైన్స్ పోస్ట్ గార్డ్ నేవీ పోలీస్ బృందాన్ని చాకచక్యంగా పట్టుకున్న యానం ట్రాఫిక్ ఎస్ఐ నూకరాజు వారి బృందం. ఆంధ్ర యానం ప్రాంతంలో ఉగ్రవాదులు టార్గెట్ ను నిర్వీర్యం చేయగలరా పోలీస్ అన్న సవాల్ పైన ఈ అవగాహన ఉంటుందని రెడ్ ఫోర్స్ బృందం తెలియజేశారు. యానం పోలీసులు నిఘాపైన ప్రత్యేక దృష్టి సారించడంపైన హర్షం వ్యక్తం చేశారు. జనసేన అభిమానికి ఆటో కొనిచ్చిన బేబీ సినిమా డైరెక్టర్ ఎస్కేఎన్. ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా మాట్లాడిన మహిళ పిఠాపురంలో పవన్ గెలిచిన తర్వాత తన రిక్షా అమ్మి అందరికీ పార్టీ ఇస్తానన్న వ్యాఖ్యలతో సంచలనం సృష్టించిన మరియమ్మ ఫిదా అయిన జనసేన అభిమానులు మరియమ్మను గుర్తించి తనకే తిరిగి ఆటో కొనిచ్చిన డైరెక్టర్ ఎస్కేఎన్ పవన్ పై చూపించిన అభిమానం చాలా గొప్పదన్న డైరెక్టర్. ఇప్పుడు లైఫ్ లాంగ్ ఆవిడ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు నా ఆటో నా కొడుకు ఇచ్చాడు, నాకు పోషించండి అని అల్లుండన్న మనవళ్ళన్న అడుగుకుండా అది చేస్తే నాకు గొప్పతనం చాలా. వచ్చేది ముసలిదాన్ని జై
ఓకేనా? జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. మీరు కొంచెం నేను పంపిస్తాను సార్. ఏంటి ఓకే అండి, అందరూ వచ్చారండి? వచ్చారు అందరూ? ఓకే. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు మరియమ్మ గారు నిస్వార్థంగా నిష్మలంగా ఆవిడ కళ్యాణ్ గారు గెలిస్తే మాకున్న రిక్షా అమ్మేసి పార్టీ చేస్తాను అన్న మాటలో తోటి అభిమానిగా నాకు బాగా అందుకున్నాయి. ఆ రోజు ఒక ట్వీట్ పెట్టాను అనమాట, అమ్మ కళ్యాణ్ గారు గెలిస్తే నువ్వు రిక్షా అమ్మేక్కర్లేదు, నేనే ఒక ఆటో గిఫ్ట్ ఇస్తానని. సో ఈరోజు ఆయన అఖండ మెజార్టీతో ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికైన శుభతరుణంలో అమ్మకి అన్నమాట ప్రకారం ఆటో తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. అమ్మకి ఇంకా ఏ బెంగ చీకు చింత లేకుండా. సో అందుకని ఇక్కడికి రావడం జరిగింది. హ్యాపీగా ఉందండి. దాని కాదండి, అంటే రిక్షాకి అప్గ్రేడ్ ఏంటంటే నెక్స్ట్ ఆటో కాబట్టి అలా అనుకున్నాం, కానీ దానికి సినిమాకి పబ్లిసిటీకి ఏం సంబంధం లేదు. అలా కలిసి వచ్చింది అంతే. ఉడికిందో లేదో తెలియడానికి మొత్తం తినక్కలో ఒక మెతుకు సరిపోతుంది. అలాగా ఆయన మార్కు చూపడం అనేది తొలి రోజు నుంచే మొదలైంది. ఒక మిస్సింగ్ అయిన యువతను వెంటనే రప్పించడం ద్వారా కానీ వివిధ రకాల పనులు కానీ ఆయన ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల మధ్యకి వెళ్ళి అన్నీ అనుసంధానం అవ్వటం అని, ఇంకా దానికి మనం ఆయనకి స్పెషల్గా కితాబా అక్కర్లేదు. అందరూ ప్రజలు చూస్తున్నారు, రాష్ట్రం చూస్తుంది, ప్రపంచం చూస్తుంది, దేశం గమనిస్తుంది. ప్రధానమంత్రి మోడీ గారు లాంటి ఆయన తుఫాన్ అని చెప్పారు. ఆ తుఫాను మంచి తుఫాను, అందరికీ మంచి చేసే తుఫాను. మంచిగా వాళ్ళ మనవాడు మంచిగా డ్రైవ్ చేస్తాడంట. సో లైఫ్ ఎలా టర్న్ చేస్తుందని నాకు తెలియదు, ఆనందంగా వద్ది నేను ఇవ్వడం జరిగింది. అది ఎంతో కొంత వాళ్ళకి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఉంటుందో ఉండదని నేను బెంగెట్టేసుకున్నాను. నా కొడుకు ముందుకు వస్తాడా రాడా, అందరూ ఆక్షేపణ చేస్తున్నారు, ఏంటి ముందుకు వస్తారో రారో. నేను సవాల్ చేశాను, ఎప్పటికన్నా నా రిక్షా అమ్మి నేను పార్టీ ఇస్తానన్నాను. మీరు అన్నారు కదా రిక్షా అమ్మి అని, నాకు ఆ మాట చాలా నచ్చింది, మీ అమ్మాను. అమ్మా నా భర్త ముసలుడైనా నేను అన్న మాటకు పెడతాను అన్నాను. ఆపు చేశారు, మీరు ఇచ్చారు, నాకు బండి ఇచ్చారు, మీ సల్లం చేస్తుంది, నాకు బండి కొనిపెట్టారు, ఇస్తానన్న మాటకి నాకు ఈ ఆనందం చాలు బాబు. ఉన్నాము బాబు, నా వ్యవసాయం కూడా పోసుకొని మీరు అందరూ చల్లగా ఉంటే మీ నీళ్ళలో నేను బతికేస్తాను. నా కొడుకులు లేరు బాబు, మీరు అందరూ చల్లగా ఉండాలి. దుర్గాదేవి గుడి దగ్గర ఉన్నారంటే అందరం బాబు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గ దీర్ఘకాలిక సమస్యలపైన ప్రత్యేక దృష్టి పెట్టిన ఎమ్మెల్యే దేవప్రసాద్ మలికిపురం మండల పరిధిలో కేసినపల్లి, శంకరగుప్తం, తూర్పుపాలెం, కొల్లపాలెం తదితర గ్రామాల్లో లక్షలాదిగా కొబ్బరి చెట్లు వినాశనమైన ప్రతి చెట్టు వద్దకు వెళ్లి నిశితంగా పరిశీలన చేపట్టిన ఎమ్మెల్యే దేవవరప్రసాద్ కరవక్క నుంచి శంకరగుప్తం వరకు సుమారు 11 కిలోమీటర్ల మేర ఉన్న రక్తతుల్య నదిపాటు పోటుల వలన కొబ్బరి సరుగుడు తోటలో మరియు వ్యవసాయ భూముల్లోకి ఉప్పు నీరు ప్రవహించడంతో సుమారు లక్షలాదిగా కొబ్బరి సరుగుడు చెట్లు పూర్తిగా నాశనమై తీవ్రంగా నష్టపోయిన రైతులు గత 9 ఏళ్లుగా తీవ్ర మనస్తాపాలకు గురవుతున్న కొబ్బరి రైతులు ఈ సమస్యను తక్షణమే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సత్వరమే పరిష్కరించే దిశగా కృషి చేస్తానని ఎమ్మెల్యే దేవవరప్రసాద్ హామీనిచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గ దీర్ఘకాలిక సమస్యలపైన ప్రత్యేక దృష్టి పెట్టిన ఎమ్మెల్యే దేవప్రసాద్
మలికిపురం మండల పరిధిలో కేసినపల్లి, శంకరగుప్తం, తూర్పుపాలెం, కొల్లపాలెం తదితర గ్రామాల్లో లక్షలాదిగా కొబ్బరి చెట్లు వినాశనమైన ప్రతి చెట్టు వద్దకు వెళ్లి నిశితంగా పరిశీలన చేపట్టిన ఎమ్మెల్యే దేవవరప్రసాద్ కరవాక నుంచి శంకరగుప్తం వరకు సుమారు 11 కిలోమీటర్ల మేర ఉన్న రక్తతుల్య నదిపాటు పోటుల వలన కొబ్బరి సరుగుడు తోటలో మరియు వ్యవసాయ భూముల్లోకి ఉప్పు నీరు ప్రవహించడంతో సుమారు లక్షలాదిగా కొబ్బరి సరుగుడు చెట్లు పూర్తిగా నాశనమై తీవ్రంగా నష్టపోయిన రైతులు గత 9 ఏళ్లుగా తీవ్ర మనస్తాపాలకు గురవుతున్న కొబ్బరి రైతులు ఈ సమస్యను తక్షణమే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సత్వరమే పరిష్కరించే దిశగా కృషి చేస్తానని ఎమ్మెల్యే దేవవరప్రసాద్ హామీనిచ్చారు. తూర్పాలు కేసినపల్లి పరిధి ఈ 3-4 గ్రామాలు కవర్ అవుతుంది. అక్కడ కరవాక నుంచి మొదలయ్యి కరవాక నుంచి మొదలయ్యి గత 3 సంవత్సరాల నుండి తూర్పుపాలెం, గొల్లపాలెం, కేసినపల్లి, శంకరగుప్తం వరకు ఉన్నటువంటి ఈ రక్తతుల్య నది ద్వారా ఏర్పడినటువంటి మాకు నష్టం అంటే ఆ కాలం నుండి వచ్చినటువంటి నీరు తోటల్లోకి వచ్చి నిలబడిపోయి ఆ స్టాగ్నేట్ అయిపోయి బయటికి వెళ్లకుండా ఉండేటువంటి పరిస్థితుల్లో ఈ తోటన్ని కూడా చచ్చిపోయి అనేక మంది రైతులు సుమారు 800 మంది రైతులు నిరాశ్రయులయ్యారు. దీనికోసమని గతంలో మన గ్రామస్తులు కానీ భారతీయ జనతా పార్టీ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి కిసాన్ మోర్చా టీం అంతా కూడా ధర్నా కార్యక్రమం కలెక్టర్ ఆఫీస్ దగ్గర గతంలో చేయడం జరిగింది. చేసినప్పుడు కలెక్టర్ గారు అయితే 7 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తానని అప్పుడు మాటిచ్చి తర్వాత ఇది 7 కోట్లకి పని అవ్వట్లేదు, 20 కోట్లు దాట వస్తుంది. ఎందుకంటే ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వచ్చి ఇక్కడ సర్వే చేసి ఇక్కడ నష్టపరిహారం ఇవ్వాలి, ఇక్కడ నష్టాన్ని తీర్చాలి, రైతులకి ఇబ్బంది లేకుండా చేయాలనేటువంటిది వాళ్ళు నివేదిక ఇవ్వడం, దాన్ని బట్టి కలెక్టర్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. అప్పుడు కలెక్టర్ గారు మమ్మల్ని అయితే ఎవరైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కమిషనర్ గారు విజయ్ కుమార్ గారు ఉన్నారో వారిని అడిగితే నిధులు ఆల్రెడీ సమకూర్చడానికి ఆస్కారం ఉంది. అప్పుడు రాష్ట్రంలో అయితే నిధులు కొరత వల్ల మీకు రావట్లేదు, లేకపోతే ఇప్పటికీ మీరు అడిగినటువంటి పరిస్థితి ఇప్పుడు సంవత్సరం క్రితం ఇక్కడ పూర్తి చేస్తే రైతులందరికీ కూడా న్యాయం జరిగే పరిస్థితి చేసేవాడిని కలెక్టర్ గారు మాటిచ్చారు. కానీ అది జరగలేదు. ఇప్పుడైతే మన గౌరవ శాసనసభ్యులు దేవ వరప్రసాద్ గారు వీళ్ళ పర్యటనకు వచ్చారు. వారైతే మంచి ఆలోచనతోటి వారి యొక్క పరిపాలనా దక్షతతో ఇంత ముందు అనుభవం ఉంది కనుక వారి అనుభవాన్ని పురస్కరించుకుని ఇక్కడ రైతులకి ఏ విధంగా మేలు చేస్తే, ఏ విధంగా పని చేస్తే రైతులు మేలు జరుగుతుందనేటువంటిది వారు ఆలోచనలో ఉన్నారు. వారు నిజంగా ఇక్కడ ఈ వాటర్ స్టాగ్నెంట్ అవ్వకుండా బయటకు అప్ అండ్ డౌన్ వెళ్ళేలాగా వారు ప్రయత్నం చేసి మా రైతులందరికీ కూడా న్యాయం చేస్తారని, తద్వారా రైతులకి కొబ్బరి చెట్లు కానీ లేకపోతే మెన్యూల్స్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం ద్వారా ఇప్పిస్తారనేటువంటి ఆశతో మేము అందరం ఉన్నాం. అది చేస్తారని పూర్తి విశ్వాసం అందరికీ ఉందని మీ ద్వారా తెలియజేస్తాం. మనం గొల్లపాలెం గ్రామ పరిధిలో ఇది మనం నిలబడిన చోటు శంకరగుప్తం డ్రైను, అలాగే ఇలాగ గోగినమట్టం డ్రైను మధ్యలో ఉన్నాం. మనం కొబ్బరి చెట్లన్నీ కూడా తలలు విరిగి పడిపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇక్కడ మొత్తం ఈ ప్రదేశం అంతా కూడా ఈ 8 గ్రామాలు కూడా కొబ్బరి చెట్లన్నీ కూడా నాశనం అయిపోయిన పరిస్థితి. సుమారుగా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 1,00,000 పైచిలుకు చెట్లు కొబ్బరి చెట్లు నాశనం అయిపోయినట్టుగా నాకున్న రిపోర్ట్. మనకున్న 30,000 ఎకరాల కొబ్బరి ఈరోజు 1,00,000 చెట్లు పోయినాయి అంటే అది చాలా విపరీతమైన నష్టం మనకు జరిగినట్టు. అందులోనూ కోనసీమలో కొబ్బరి చెట్టు అంటే కొడుకుతో సమానం అనే దృష్టిలో మాట్లాడుతూ ఉంటారు. ఒక 10 చెట్లు ఉన్నాయంటే జీవితకాలం బతికేయచ్చు అనే మాట నేను వింటూ ఉంటాను. అలాంటిది ఇన్ని లక్షల పైచిలుకు చెట్లు చనిపోవటం అది కేవలం మానవ తప్పిదమే. డ్రైన్ అది ఏదైతే ఉందో గోగినమట్టం డ్రైన్ అని దాన్ని పూర్తిగా చెరువులతో నింపేసి దాంట్లోకి పోవలసిన ఈ పోటు నీరు ఏదైతే ఉందో సముద్రపు నీరు
పోకుండా ఈ ఎడమ ప్రక్కన ఉన్న నేను సముద్రం వైపు అంటే ఈ వైన్తీయ రివర్ వైపు నిలబడి ఉన్నాను. ఈస్టర్న్ సైడ్ లెఫ్ట్లో ఉండే శంకరగుప్తం ట్రైన్లోకి నీరు వెళ్ళిపోతుంది. దాన్ని రక్తతుల్య నది అని కూడా అంటుంటారు. ఎప్పుడైతే ఈ శంకరగుప్తం ట్రైన్ నిండిపోయిందో దాంట్లోకి వచ్చే ఈ డ్రైనేజెస్ మిగిలిన డ్రైన్లన్నీ కూడా చౌక్ అయిపోతుంది, నిండిపోతుంది, ఎంటీ కావటం లేదు. దానివల్ల మొత్తం నియోజకవర్గం అంతా కూడా ఒక రకమైన పరిస్థితి రోజున ఏర్పడింది. మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ ఏదో ఒక రకమైన భయంకరమైన స్థితికి వచ్చిన పరిస్థితి. దీన్ని సంవత్సరం సీజన్ దాటి కొద్ది ఇది కాంప్లికేట్ అయిపోతుంది. ఎంత తొందరగా దీన్ని ఈ సమస్యను పరిష్కరించగలమో అంత తొందరగాను ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని గురించి ఈరోజు పరిశీలన కోసం నేను ఇక్కడున్న గ్రామస్తులతో అటు గొల్లపాలెం కానీ ఇటు తూర్పుపాలెం కానీ వీరందరితో కలిసి నేను చూస్తూ ఉన్నాను ఈ 2 ట్రైన్ల యొక్క పరిస్థితి. దీని మీద తప్పనిసరిగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే నేను ఒక నివేదిక తయారు చేసి వారికి ఇచ్చి తప్పనిసరిగా దీని మీద ఇక్కడుండే ప్రజల కష్టాలు కానీ ఇక్కడుండే భూములు వినాశనం కానీ మొత్తం నియోజకవర్గం జరుగుతున్న ఒక విధ్వంసకాండ కానీ తప్పనిసరిగా అరికడతామని చెప్పి తెలియజేసుకుంటాం. బడికి వెళ్లేందుకు ఇష్టం లేని ఓ బాలుడు తన బంధువులకు పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు. కాకినాడ రూరల్ బర్మా కాలనీకి చెందిన సాయి షణ్ముఖ అనే 8 ఏళ్ల బాలుడు 3వ తరగతి చదువుతున్నాడు. అయితే ఇవాళ ఉదయం ఇంద్రపాలెంలో తన పెద్దమ్మ ఇంట్లో ఉన్న షణ్ముఖ స్నానానికి వెళ్లి ఆ తర్వాత అదృశ్యమయ్యాడు. దీంతో కంగారు పడిన బాలుడు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో షణ్ముఖ అదృశ్యాన్ని ఛేదించేందుకు రంగంలో దిగిన పోలీసులు చుట్టుపక్కల గాలించారు. చివరకు అనుమానం వచ్చి ఇంట్లో క్షుణ్ణంగా తనిఖీ చేస్తే కుట్టు మిషన్ కింద ఓ మూలను నక్కి షణ్ముఖ దర్శనమిచ్చాడు. దీంతో ఒక్కసారిగా ఇటు పోలీసులు బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. తనకి స్కూలుకి వెళ్లేందుకు ఇష్టం లేక దాక్కున్నానని చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. బడికి వెళ్లేందుకు ఇష్టం లేని ఓ బాలుడు తన బంధువులకు పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు. కాకినాడ రూరల్ బర్మా కాలనీకి చెందిన సాయి షణ్ముఖ అనే 8 ఏళ్ల బాలుడు 3వ తరగతి చదువుతున్నాడు. అయితే ఇవాళ ఉదయం ఇంద్రపాలెంలో తన పెద్దమ్మ ఇంట్లో ఉన్న షణ్ముఖ స్నానానికి వెళ్లి ఆ తర్వాత అదృశ్యమయ్యాడు. దీంతో కంగారు పడిన బాలుడు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో షణ్ముఖ అదృశ్యాన్ని ఛేదించేందుకు రంగంలో దిగిన పోలీసులు చుట్టుపక్కల గాలించారు. చివరకు అనుమానం వచ్చి ఇంట్లో క్షుణ్ణంగా తనిఖీ చేస్తే కుట్టు మిషన్ కింద ఓ మూలను నక్కి షణ్ముఖ దర్శనమిచ్చాడు. దీంతో ఒక్కసారిగా ఇటు పోలీసులు బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. తనకి స్కూలుకి వెళ్లేందుకు ఇష్టం లేక దాక్కున్నానని చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. దేలో చూడండి పర్లేదు చూడు చూడు చూడరా చూస్తాడు బాగా ఎలా చూడు రమ్మని అన్ని పుట్టినరోజు రమ్మన్నాడండి. మ్యాక్సిమస్
ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో ఇంద్రపాలెం చైతన్య కాలనీ నుంచి వరలక్ష్మి గారు 112 కాల్కి ఫోన్ చేసి వాళ్ళ చెల్లెలు గారు కుమారుడు అయినటువంటి పిల్లి సాయి షణ్ముఖ కనిపించట్లేదని చెప్పేసి, అతని వయసు 8 సంవత్సరాలు, ఉదయం స్నానం చేసి ఒక టవల్ కట్టుకుని ఇంటి ముందు ఉన్నాడు, తర్వాత నుంచి కనపడట్లేదని చెప్పేసి కాల్ చేయడం జరిగింది. ఇమీడియట్గా మా పోలీస్ స్టేషన్ నుంచి అదేవిధంగా మా సిఐ గారు మా సిబ్బంది అందరూ కూడా సీన్లోకి వెళ్ళాం. ఒక 4 టీములుగా విడిపోయి చుట్టుపక్కల అంతా నెట్టడం జరిగింది. ఈలోపు మొత్తం ఇల్లంతా కూడా నెట్టగా ఆ అబ్బాయి కుట్టు మిషన్ పాదం మీద కూర్చుని అలాగా ఒక సారీ కప్పుకుని ఐడియల్గా ఉండిపోయాడు. అవన్నీ నెట్టగా ట్రేస్ అవ్వగానే వాళ్ళ ఫాదర్కి అప్పగించారు. ఆలూరు సీతారామరాజు డిస్టిక్ చింతూరు మండలం చింతూరు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉచిత ఇసుక పథకాన్ని తూట్లు పొడుస్తున్న కొందరు అధికారులు 100 ట్రాక్టర్ల ఇసుక కుప్పలుగా పోసి ఇటుక బట్టీలకు వినియోగిస్తూ గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వానికి నష్టం వాటిల్లిన ఏ ఒక్క అధికారి వారిపై చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం మారిన తలరాతలు మారని గిరిజన సంక్షేమం తెలుగుదేశం పార్టీ పేదల కోసం రాష్ట్ర ఉచిత ఇసుక పాలసీ తీసుకువచ్చి సంక్షేమానికి పెద్దపీట వేసినా కూడా తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు తీసుకువచ్చేలా వ్యవహరిస్తున్న కొందరు అధికారులపైన చర్యలు తీసుకోవాలని, అక్రమంగా రిజర్వ్ ఫారెస్ట్ లో నిల్వ చేసిన ఇసుక కుప్పలు అధికారులు తక్షణమే సీజ్ చేసి పేద ప్రజలకు ఉచిత ఇసుకను అందజేయాలని, లేకుంటే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ప్రజలకు న్యాయం చేస్తామని తెలియజేశారు. ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని, పేదల ప్రభుత్వం అని చింతూరు తెలుగుదేశం పార్టీ మాజీ మండల అధ్యక్షుడు మహమ్మద్ జహంగీర్ మీడియాకు ఈ సందర్భంగా తెలియజేశారు. ఆలూరు సీతారామరాజు డిస్టిక్ చింతూరు మండలం చింతూరు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉచిత ఇసుక పథకాన్ని తూట్లు పొడుస్తున్న కొందరు అధికారులు 100 ట్రాక్టర్ల ఇసుక కుప్పలుగా పోసి ఇటుక బట్టీలకు వినియోగిస్తూ గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వానికి నష్టం వాటిల్లిన ఏ ఒక్క అధికారి వారిపై చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం మారిన తలరాతలు మారని గిరిజన సంక్షేమం తెలుగుదేశం పార్టీ పేదల కోసం రాష్ట్ర ఉచిత ఇసుక పాలసీ తీసుకువచ్చి సంక్షేమానికి పెద్దపీట వేసినా కూడా తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు తీసుకువచ్చేలా వ్యవహరిస్తున్న కొందరు అధికారులపైన చర్యలు తీసుకోవాలని, అక్రమంగా రిజర్వ్ ఫారెస్ట్ లో నిల్వ చేసిన ఇసుక కుప్పలు అధికారులు తక్షణమే సీజ్ చేసి పేద ప్రజలకు ఉచిత ఇసుకను అందజేయాలని, లేకుంటే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ప్రజలకు న్యాయం చేస్తామని తెలియజేశారు. ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని, పేదల ప్రభుత్వం అని చింతూరు తెలుగుదేశం పార్టీ మాజీ మండల అధ్యక్షుడు మహమ్మద్ జహంగీర్ మీడియాకు ఈ సందర్భంగా తెలియజేశారు. జిల్లా చింతూరు మండలం చట్టి గ్రామ పంచాయతీ యందు వైసీపీ పార్టీ అండదండలతో రిజర్వ్ ఫారెస్ట్లో ఇసుక డంపింగ్ను ఏర్పాటు చేసుకొని తెలంగాణ రాష్ట్రానికి ఇక్కడ నుంచి ఇసుకని పంపిస్తున్నారు. దీనిపై అధికారులు మిన్నుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ ఇసుకని డంపు చేసిన వారిపై చట్టరీత్యా చర్య తీసుకొని సామాన్య ప్రజలకు ఉచిత ఇసుక అందుబాటులో వచ్చే విధంగా అధికారులు ప్రయత్నించాలని, అలాగే ఇటుక బట్టీల పేర్లతో అనేకమైన అక్రమాలు పాల్పడుతున్నారు. ఈ 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ నాయకులు అధికారులు అండదండలతో ఇసుకను రవాణా చేస్తున్నారు. కాబట్టి దీనిపై అధికారులు స్పందించి ఈ ఇసుకను సీజ్ చేసి సామాన్య ప్రజలకు ఇసుకను అందుబాటులో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు కలను సహకారం చేయాలని తెలియజేస్తున్నాను. ఎండి జహంగీర్, చింతూరు, టీడీపీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.